రాగి జావా, కోడిగుడ్లు, అల్పాహారం ఈ గౌరవ వేతనంతో అందించలేం. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్ అన్నారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికులకు కనీసం 10,000 రూపాయల వేతనం ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలకు ఎలాగైతే సరఫరా చేస్తున్నారో అలాగే కోడిగుడ్లు, పప్పు, ఉప్పు, నూనె, గ్యాస్, వంట పాత్రలు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని 22 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులను వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, మధ్యాహ్న భోజనానికి ఒక బడ్జెట్ అంటూ లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అంటూ బిల్లులు చెల్లిస్తూ 1000 రూపాయలు ఉన్న గౌరవ వేతనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం 2000 పెంచుతూ పోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. మా ప్రభుత్వం వస్తే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన సమస్యలు ఊసే పలకడం లేదు. మూలిగే నక్కపై తాటిపడ్డు పడ్డట్టు జీతం నాతం లేని మధ్యాహ్న భోజన కార్మికులను రాగిజావ చేయాలి, ఉదయం అల్పాహారం చేయాలి, వారంలో 3 కోడిగుడ్లు ఇవ్వాలి. విద్యాశాఖ అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా మార్కెట్లో 6 రూపాయల నుండి 7 రూపాయల వరకు పలుకుతుంది. అలాగే నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటిన విషయం ప్రజలకు, అధికారులకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కార్మికులను ఖచ్చితంగా పెట్టాలి, లేకుంటే పాఠశాలకు రాకుండదని అధికారులు వేధించడం ఎంతవరకు సమంజసమని మేము అధికారులను ప్రశ్నిస్తున్నామని, మధ్యాహ్న భోజన వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది అని, ప్రభుత్వం సరైన దిశలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందేలా చూడాలి అని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అల్పాహారం, రాగి జావా, కోడిగుడ్లను మరి ప్రభుత్వం ఇస్తున్న 3000 గౌరవ వేతనంలో పెట్టలేమని ప్రభుత్వానికి మరి అధికారులకు అనేక సార్లు మరి ధర్నాలు, సమావేశాలు పెట్టి విన్నవించుకున్నప్పటికీ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా 1000 రూపాయల గౌరవ వేతనంతో మరి టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాదాపు పెద్దపల్లిలో 68 రోజులు సమ్మె చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం ముక్కుతుడుపు చర్యగా మరి 2000 రూపాయలను మాత్రమే పెంచి చివరి రోజుల్లో మరి ప్రభుత్వం డిజాల్వ్ చేసింది. తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో మరి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మనకు జీతం పెరుగుతుందని ఆశపడ్డాం, కానీ ఆశలు నిరాశలైనవి. మరి ఏ ప్రభుత్వం వచ్చినా బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటారు. మరి పాఠశాలలలో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులే. మరి అక్కడ వంట చేసే కార్మికులు కూడా బడుగు బలహీన వర్గాల మహిళలే. మరి వారికి న్యాయం చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి విపక్షాలు కూడా మరి ఏదో ఒకదాని మీద ధర్నాలు అవి ఇవి చేస్తున్నాయి తప్ప మరి మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకొని మరి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు, మరి పిల్లలకు 5 రూపాయల మరి భోజనం వస్తుందా, మరి ఆ సమస్యలు ఎట్లా తీర్చడం అని ఒక్క రాష్ట్రంలో ఉన్న మరి ఏ నాయకుడు కూడా మరి మధ్యాహ్న భోజనం మీద ఇప్పటి వరకు చెప్పకపోవడం వికృతంగా ఉంది. మరి ఇప్పటికైనా శాసనసభ్యులు తెలంగాణలోని మరి రానున్న అసెంబ్లీ సమావేశాలలో మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన భోజనం అందాలంటే వారికి ఖచ్చితంగా మెనూకు సంబంధించిన డబ్బులు చెల్లించాలి.